ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇండోర్ యూనిట్తో గ్యాస్ లీక్ అవుతుంది అంటే ప్రధానంగా కారణం ఏంటంటే ఇదంతా కాయిల్ అనమాట. దీన్ని కాపర్ కాయిల్ అంటారు, ఇండోర్ కాయిల్ అంటారు. సో ఈ కాపర్ కాయిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎట్లా డ్యామేజ్ అవుతుంది అంటే ఇది ఈ విధంగా డ్యామేజ్ అయిపోయి ఎక్కడో గడ్డ మనకి హోల్ పడుతుంది, చిన్న చిన్న హోల్స్ పడతాయి అనమాట. ఈ గ్యాప్స్లో ఈ ప్లేసెస్లో పడ్డప్పుడు దీంట్లో నుంచి గ్యాస్ అనేది ఒక్కొక్క డ్రాప్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా రిలీజ్ అవ్వడం వల్ల దీంట్లో ఇండోర్లో గ్యాస్ లీక్ అవ్వడం జరుగుతుంది. ఏసీలో అయినా బేసిక్గా ఇదే ఫార్మేట్లో ఉంటుంది అనమాట. ఇటు సైడ్ కూడా కాయిల్స్, ఇవన్నీ కూడా కాయిల్స్ అనమాట. ఈ కాయిల్స్లో కూడా ఎక్కడైనా సరే లీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా లీక్ అయిన తర్వాత ఆ లీక్ ఎక్కడైందో తెలుసుకొని దాన్ని బట్టి వెల్డింగ్ చేసుకోవడం, లేక ప్రత్యామ్నాయంగా ఈ రింగ్ మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ దీనికి ప్రెజర్ పెట్టుకొని ఇది ఎంతసేపు ఉంటుంది చూసుకొని పర్ఫెక్ట్గా మనం ఎంతైతే ప్రెజర్ పెట్టామో 250, 300 పెట్టినప్పుడు ఆ ప్రెజర్ పర్ఫెక్ట్గా ఉంటే ఒక 24 hours సో దీంట్లో మళ్ళీ గ్యాస్ ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఇండోర్లో లీకేజ్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం రిమూవ్ చేసేసుకొని వెల్డింగ్ చేసేసుకొని మనం మళ్ళీ ఫిట్ చేయడం జరుగుతుంది. దీన్ని బ్లోయర్ అంటారు. సో ఇది ఒకటి పీసీబీ బోర్డు, మోటారు, ఇండోర్ మోటారు. సో ఈ విధంగా ఈ పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఇండోర్లో. సో ఈ విధంగా దీన్ని మనం చెక్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా భవిష్యత్తులో మళ్ళీ గ్యాస్ పోకుండా ఉండడానికి మనం నివారించవచ్చు. ఈ విధంగా మనం ఇండోర్లో గ్యాస్ పోవడానికి ప్రధాన కారణం ఈ కాయిల్స్ ద్వారా ఎక్కువ పోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.